అందరికి కూడా తెలంగాణ సమాజం తరపున ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో గత కొంతకాలంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఈరోజు పరిపాలన లోపం వల్ల రేవంత్ రెడ్డి గారికి కనీసమైనటువంటి పరిపాలన అవగాహన లేకపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలతోటి ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా విలవిల్లాడుతూ ఉంది. అందులో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, నేను ప్రత్యక్షంగా 2 సంవత్సరాల నుంచి ఈ సమస్య పైన అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మాట్లాడుతూ ఉన్నాను. 2 లక్షల సంబంధించినటువంటి అవుట్సోర్స్ ఉద్యోగం అని చెప్పేసి ఒక లెక్క మొదటి నుంచి కూడా ఉన్నది. కానీ రీసెంట్ గా ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరైతే అవుట్సోర్స్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో మీ వివరాలు నమోదు చేయమని చెప్పేసి అడిగితే దానిలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగాలు అని చెప్పేసి లెక్క తేలింది. దానిలో భాగంగా విచిత్ర విషయం ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్లలో కొంతమంది ఉన్నతాధికారులు కొంతమంది పొలిటీషియన్స్ కలిసి అసలు ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళ వివరాలు కూడా నమోదు చేయడం పరిస్థితి కూడా కొన్ని వేల మంది ఉన్నారు. అంటే కేసీఆర్ కాలం నుంచి రేవంత్ రెడ్డి వరకు కూడా కొన్ని వేల కోట్ల కుంభకోణం ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ప్రజల సొమ్ము వృధా అయింది అనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. ఈరోజు కేసీఆర్ ను కాదని, కేసీఆర్ అనే దుర్మార్గుడిని కాదని మనం రేవంత్ రెడ్డి తెచ్చుకుంటే తెలంగాణ నుంచి పోయిన బడ్జెట్లేని తెలంగాణ పరిస్థితి అంటే ఎంత దారుణంగా తయారైందంటే కేసీఆర్ దుర్మార్గుడు, కేసీఆర్ తోపిదారుడు అనుకుంటే కేసీఆర్ ను మించిన తోపిదారుడు, కేసీఆర్ ను మించిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి తయారైండు. ఎంత దుర్మార్గం అంటే అమానవీయంగా కనీసం మానవత్వం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క పాలన కొనసాగుతా ఉంది. ఎన్ని సమస్యలున్నాయి తెలంగాణ. ఈ వారం రోజుల నుంచి నాగర్ కర్నూల్లో ఒక చిన్న పాప చనిపోతే కనీసమైనటువంటి చర్యలు లేవు. అదేవిధంగా ఇక్కడ మధు పార్క్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్ లో కూల్చేసి అక్కడ గాంధీ విగ్రహం 5,000 కోట్లతో కడతా అని చెప్పేసి దాదాపు 500 ఫ్యామిలీలు కాకుండా చుట్టుపక్కల 10 ఎకరాలకు సంబంధించిన భూములను కూడా తీసుకుందామంటే ఒక ప్లాన్ లో ఉన్నాడు. నిన్నటికైనా ఖమ్మంలో వెలుగుమట్లలో భూదాన్ భూములు 100 గజాల ప్లేస్ లో కట్టుకున్నారు. అది కూడా భూదాన్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం న్యాయపరంగా కట్టుకుంటే వాళ్లను నిర్దాక్ష్యంగా కట్టు బట్టలతోటి ఆ కూలీ బతుకులన్నింటి కూడా రోడ్డు పాలు చేసి 4 రోజులుగా తిండి పెట్టకుండా దుర్మార్గం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ చూస్తా ఉన్నాం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంతమంది గత 2 సంవత్సరాల నుంచి మాకు సరైన జీతాలు ఇవ్వండి, మా పిల్లల్ని చదువుకోవడానికి కనీసమైనటువంటి స్కూల్ చదువుకోవాలంటే జీతాలు సరిగ్గా రావాలి, మాకు కనీసమైతే రెంట్లు కట్టుకోవడం కూడా మా జీతం సరిపోతుందని చెప్పేసి 2-3 సంవత్సరాలుగా అనేక రకాలుగా కొట్లాడుతూ ఉంటే ఈరోజు వాళ్ళు ఉద్యమాలు ఇంకా తీవ్రతరం చేసే భాగంలో భిక్షాటన చేస్తా ఉన్నారు, అర్ధనగ్న ప్రవేశం చేస్తా ఉన్నారు. ఈరోజు గాంధీ మార్గంలో చేస్తా ఉంటే ఇక్కడ చూస్తున్నాం కదా, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మిమ్మల్ని కట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎంతమంది వీళ్ళని కట్టేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా, ఎంత కర్కశంగా, ఎంత కర్కోటకంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తుందో అందరం అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గం అండి. ఏజెన్సీల ద్వారా మనకు వచ్చేటువంటి జీతం కంటే కూడా బేసిక్ జీతం 15,000 వస్తే మనకు వచ్చేటువంటి జీతం 13,000 రూపాయలు. జనరల్ గా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఉంటే బేసిక్ జీతం 15,000 వస్తే వాడికి వచ్చేటువంటి జీతం 40,000, 50,000 వస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే అసలు జీతం బేసిక్ జీతం నుంచి ఎక్కువ రావాలన్నా తక్కువ వస్తా ఉంది. ఇంత దుర్మార్గమైన పరిస్థితి అవుతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే 5-6 నెలలుగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా జీతాలు రాక మొన్న సూర్యాపేటలో ఒక అవుట్ సోర్స్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే అప్రపాలై ఆ కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక, భార్యకు సరైన తిండి పెట్టలేక ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటా ఉంటే కనీసంగా ఆ రోజు రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి హామీ కదా, మీరు మాకు ఓట్లేయండి, మీరు మాకు ఓట్లు వేపియండి, తద్వారా మేము అధికారులకు వస్తాం, అధికారులకు వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్స్ వచ్చేటువంటి ఉద్యోగ సమస్యల మొత్తం పరిష్కారం చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో చెప్పిండు. అనేకమైనటువంటి బహిరంగ సభల్లో కూడా చెప్పినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు కదా. మరి అధికారంలోకి వచ్చేదాకా ఒకలాగా వచ్చేటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సీఎం అయిన తర్వాత ఈరోజు పేద ప్రజలు మర్చిపోయిండు,
ఆ బడుగు బడిన వర్గాలు మర్చిపోయిండు. అందరినీ మర్చిపోయి కేవలం డబ్బుల మూటలను ఈరోజు పేద ప్రజల రక్త మాంసాలను పిప్పి పీల్చేసి ఈరోజు ఆ డబ్బులను రాహుల్ గాంధీకి ఉన్నాడు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎక్కడ జుల్లు. కేవలం తెలంగాణను తోచుకొని ఈ తెలంగాణ డబ్బులతోటి రేవంత్ రెడ్డి పూర్తిగా రాహుల్ గాంధీని ఐశ్వర్యగా చేసేందుకు ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఈ డబ్బులన్నింటి కూడా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసం అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తా ఉన్నాడు. ప్రతి వారిని తెలంగాణలో ఉన్నటువంటి ఉన్న వనరులను ఏవైతే కేసీఆర్ దోచుకోగా మిగిలిన వనరులన్నింటి కూడా దోచుకొని కేసీఆర్ బొక్కలు మిగిలిచ్చాడు. ఆ బొక్కలను కూడా వదిలిపెట్టకుండా ఈ దుర్మార్గం కూడా చాలా దుర్మార్గంగా కర్కశంగా దోచుకొని తెలంగాణ సర్వనాశం చేసే విధంగా వీళ్ళందరూ కూడా తెలంగాణ సమాజం యొక్క రక్తాన్ని తాగుతా ఉన్నారు. ఈ దుర్మార్గులంతా కూడా దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. మనం చేయబోయేటువంటి భవిష్యత్తు రాజకీయాలు ఖచ్చితంగా మీరందరూ చుట్టూ తిరగాలి. మీ సమస్యలు ఎవరైతే పరిష్కారం చేస్తారో వాళ్ళకే ఓట్లేసే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఉన్నాయి తప్ప ఎవరో వచ్చిండో ఏదో హామీ ఇచ్చేయని చెప్పేసి దయచేసి వాళ్ళ మాయలో పోయొద్దని చెప్పేసి కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు మీ యొక్క తీరును మార్చుకోవాలి. మీ తీరును మార్చుకోకపోతే ప్రజలు కేసీఆర్ ను ఏ విధంగానైతే ఫామ్ హౌస్ లో పడుకోబెట్టిండో అంతకంటే దారుణంగా మీకు ఆ శాస్తి తప్పదనే విషయంలో గుర్తు చేస్తాను రేవంత్ రెడ్డి గారికి. ఎంత దుర్మార్గం. ఒక చిన్న సంఘటన మిత్రులారా, ఖమ్మంలో ఆ వెలుగుమట్లలో మీ అందరూ చూసే ఉంటారు. ఆ 100 గజాల ప్లేస్ లో ఆ పేదవాళ్ళు కూలి పని చేసుకునేటువంటి బతుకులు భూదాన్ బోర్డు ఇచ్చేటువంటి భూములకు సంబంధించి వాళ్ళ భూదానిచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే రేకుల షెడ్లు కట్టుకుంటే చుట్టుపక్కల మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 100 ఎకరాల భూములు ఉంటాయి, పువ్వారాజయ్య 100 ఎకరాల భూములు ఉంటాయి, తుమ్మల నాగేశ్వరరావు 100 ఎకరాల భూములు ఉంటాయి. ఇక వీళ్ళ సామాజిక సంబంధించినటువంటి కమ్మ రెడ్డి రియల్ ఎస్టేట్ మార్కెట్ సంబంధించిన భూములు 100 ఎకరాలు ఉంటే ఆ మధ్యలో ఈ భూములు ఉంది 60 ఎకరాలు. ఈ 60 ఎకరాలు కాదు 30 ఎకరాలే భూదాన్ భూమి అని చెప్పారు. అయినప్పటికీ కూడా 30 ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క చిన్న బీద వాళ్ళను కడు బీద వాళ్ళను ఖాళీ చేపించి ఈ రోజు వాళ్ళ రోడ్ల బతుకులు ఉన్నాయి. ఆ యొక్క అంశాన్ని మేము కవర్ చేస్తామని అయితే నన్ను జర్నలిస్ట్ రఘు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాకుండా మా పైన 10 స్టేషన్లలో కేసులు పెడతా ఉన్నారు. ఇంత దుర్మార్గం ఎక్కడ చూడలే. కేసీఆర్ హయాంలో మా పైన ఎన్ని కేసులు పెట్టినప్పుడు కూడా మేము వెనకడు వేయలేదు. రేవంత్ రెడ్డి అంతకు మించి అంతకు 10 కేసులు పెట్టినా మేము వెనకడు వేసే ప్రసక్తి లేదు. తెలంగాణలో దుర్మార్గం వల్ల దుష్ట పాలన కొనసాగుతోంది. ఆ దుష్ట పాలన అంతమయ్యే వరకు కూడా మేము ఎక్కడ నిద్రపోము. రేవంత్ రెడ్డి ద్రవణీయం మీ పక్షాల నుండి కొట్లాడతాం, ఎంతకైనా మేము తెగించి కొట్లాడతామని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. జై తెలంగాణ. ఏజెన్సీ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. అవుట్సోర్స్ కార్పొరేషన్ వెంటనే జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్.